అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పోలీసులు ఓ అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పట్టుకున్నారు. సెట్టూరు ప్రాంతానికి చెందిన మర్రిస్వామి, రాజు, శ్రీనివాసులు ఇటీవల వరుస చోరీలకు పాల్పడ్డారు. జనసంచారం లేని ప్రదేశాలలో ఉన్న ఇళ్లను, ఊరి చివరన ఉన్న దేవాలయాలను టార్గెట్ చేసుకుని దొంగతనాలకు పాల్పడుతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ముగ్గురు మంచి స్నేహితులుగా ఉంటూ పేకాట, తాగుడుకు బానిసలై అప్పులు చేశారు. ఈ అప్పులు తీర్చడంతో పాటు తమ వ్యసనాల కోసం దొంగతనాలు చేయటం మొదలెట్టారు. ఈ ముగ్గురు ముఠాగా ఏర్పడి కర్ణాటక, ఏపీ ప్రాంతంలోని పలు గ్రామాల్లోనూ దేవాలయాల్లోనూ దొంగతనాలు చేశారు. ఇటీవల కళ్యాణదుర్గం ప్రాంతంలో జరిగిన చోరీలతో పోలీసులు అప్రమత్తమయ్యారు. పక్కా సమాచారంతో కుర్లపల్లి క్రాస్ వద్ద ఈ ముగ్గురు దొంగల్ని అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 22 లక్షల రూపాయలు విలువ చేసే బంగారం, వెండి, ఇత్తడి, రాగు వస్తువుల్ని, ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపారు. ఈరోజు మనం ఒక ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగల్ని అరెస్ట్ చేయడం జరిగింది. సో వీళ్ళు మోస్ట్లీ టెంపుల్స్ని టార్గెట్ చేస్తూ, సో ఈ టెంపుల్స్లోని చిన్న చిన్న గుడ్లు ఏముంటాయి, సో ఈ గుడ్లన్నీ కూడా వీళ్ళు టార్గెట్ చేస్తూ ఆ గుడిలో ఉన్నటువంటి ఇద్దరు దేవుడి విగ్రహాలు ఉండొచ్చు, డబ్బులు ఉండొచ్చు, హుండీ డబ్బులు ఉండొచ్చు, సో ఇట్లాంటివన్నింటినీ కూడా దొంగలించడం జరుగుతుంది. సో వీళ్ళ వద్ద నుంచి మనము ఆల్మోస్ట్ 22 lakhs వర్త్ అయినటువంటి 12 కిలోలు 300 గ్రాములు వెండి, 44 grams గోల్డ్ ఆర్నమెంట్స్, ఒక 20 kgs ఇత్తడి గంటలు, మరి ఒక 5 కిలోలు రాగి బిందెలు కూడా మనము స్వాధీనం చేసుకోవడం జరిగింది. అపార్ట్ ఫ్రమ్ సమ్ 35,000 క్యాష్. సో వీళ్ళు ముగ్గురు కూడా సెట్టూరు మండలానికి చెందిన వాళ్ళు. మర్రిస్వామి, రాజు, మరి శ్రీనివాసులు అనేవాళ్ళు. సో వీళ్ళకి పక్క కర్ణాటక రాష్ట్రంలో కూడా చిత్రదుర్గ జిల్లా ఇరియూరు, అబ్బినహాల్, చెల్లికెరెలో కూడా వీళ్ళ మీద కేసెస్ ఉన్నాయి. ఈ మధ్యన వీళ్ళు చాలా సంవత్సరాల నుంచి కూడా పట్టుపడలేదు. సో ఫస్ట్ టైం వీళ్ళని పట్టుకోవడం జరిగింది ఈ మధ్య కాలంలో. ఆల్మోస్ట్ 18 టెంపుల్స్ని వీళ్ళు కొట్టడం జరిగింది. సో 18 టెంపుల్స్ అండ్ ఒక 2 హౌసెస్ని కూడా వీళ్ళు బ్రేక్ చేశారు. వీళ్ళు ఓన్లీ చిన్న టెంపుల్స్ని అది చూసి తాళాలు పగలగొట్టి అక్కడ ఎంటర్ అయ్యి అక్కడ ఉన్నటువంటి వాల్యుయబుల్స్ని వీళ్ళు తీసుకోవడం జరుగుతుంది. మేజర్గా వీళ్ళందరూ కూడా ఈ తాగుడు అండ్ ఈ పేకాటకి అలవాటు పడి ఉన్నారు. సో దానికోసమే డబ్బులు అయిపోయిన వెంటనే మళ్ళీ పోయి ఇంకొక గుడి కొడతారు. అక్కడ దొరికిన వాల్యుయబుల్స్తో వచ్చిన డబ్బులతో మళ్ళీ పేకాట ఆడడం జరుగుతుంది. మళ్ళీ డబ్బులు అయిపోతే మళ్ళీ అదే రిపీట్ చేస్తూ ఉన్నారు. సో ఈ టీమ్స్ గురించి ఒక క్లూ బేసిస్ మీద మన కళ్యాణదుర్గం డిఎస్పీ అండ్ కళ్యాణదుర్గం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నీల్కంఠ గారు అండ్ రూరల్ యూపీఎస్ ఇన్స్పెక్టర్, సో వీళ్ళు ఒక టీమ్స్ కింద ఫామ్ చేసుకొని వర్కౌట్ చేసి ఈ రికవరీ చేయడం జరిగింది. ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ దెమ్ ఆల్. థ్యాంక్ యూ. యాజ్ సచ్ అలాగేం లేదు. వీళ్ళకి చిన్నగా ఉండి ఈ కెమెరా కవరేజ్ ఇట్లాంటివి లేని గుడ్లు ఏమున్నా కూడా కొట్టుకుపోతారు. సో పెద్ద టెంపుల్స్ అయితే కొద్దిగా సెక్యూరిటీ అండ్ కెమెరాస్ అవన్నీ కూడా ఉంటాయి కాబట్టి, సో అవి కాకుండా ఈ చిన్న టెంపుల్స్ అని కూడా వీళ్ళు టార్గెట్ చేస్తూ పోతున్నారు. సౌండ్ రాకుండా చేసుకుపోయి ఉంటారు మోస్ట్. సారీ లేదు, 2 హౌసెస్ కూడా బ్రేక్ చేయడం జరిగింది. సో అపార్ట్ ఫ్రమ్ 18 టెంపుల్స్ 2 హౌసెస్ కూడా బ్రేక్ చేశారు. అది కనుక్కొని మీకు అప్డేట్ చేస్తాం. అలాగేం లేదు, వీళ్ళు ముందు నుంచి దీంట్లో అలవాటు పడి ఉన్నారు. కొంతమందికి కొంత ఎంఓ ఉంటుంది, వాళ్ళు ఎక్కడ పోయినా అదే ఎంఓ ఫాలో చేసి అఫెన్సెస్ చేస్తుంటారు. అలాగా వీళ్ళకి ఇది కలిసి వస్తుంది అంటారు కదా. కొంతమంది దేవుడి ఈవెన్ ఐడల్స్ ఉన్న దేవుడి దాని మీద విగ్రహం ఉన్నా కూడా, దాని సింబల్ ఉన్నా కూడా కొంతమంది ముట్టుకోరు, అట్లాంటివి పక్కన పెడతారు. కొంతమంది వెండి ముట్టుకోరు, పక్కన పెడతారు. ఇట్లా కొంతమందికి ఒక్కొక్క ఎంఓలో వాళ్ళు ఫాలో అవుతుంటారు. సో అలాగా వీళ్ళు ఓన్లీ దే విల్ టార్గెట్ మోస్ట్లీ ఆన్ టెంపుల్స్ ఓన్లీ. అవును. సో అట్లాంటి మోస్ట్లీ అదే పర్టిక్యులర్ రిసీవర్సే ఉంటారు, వాళ్ళకి మాత్రమే హ్యాండ్ ఓవర్ చేస్తారు. అవును. థ్యాంక్ యూ.